అన్నయ్య భార్యవని నువ్వనుకుంటే సరిపోతుందా? తప్పుకో. అర్చన, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. నాకు నచ్చిన చోటుకి, నాకు నచ్చిన వాడితో బ్రతకడానికి. ఏ అమ్మాయి ఆగు. ఎవరమ్మా? ఎవరి తాలూకా నువ్వు? ప్రాణంగా ప్రేమించిన అర్చన ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ. అర్చన గురించి ఆలోచిస్తే సుభద్ర గురించి ఆలోచించవా? ఆలోచించొద్దు, వెళ్ళు. అర్చనతో నువ్వు వెళ్ళకపోతే అక్కడ అర్చన శవం అవుతుంది. నిన్ను ప్రేమించిన ప్రియురాలికి నువ్విచ్చే బహుమతి చావా. కాపాడుకో పూజారి, అర్చనని కాపాడుకో, నీ ప్రేమని కాపాడుకో. నాకు తెలుసు పూజారి, నువ్వు రావు. నువ్వు కావాలి, నీతో కలిసి బ్రతకాలనుకుంటున్న నాకన్నా నీకు మా ఇంటి పరువు, మా అన్నయ్య గౌరవం, మా అక్కయ్య అభిమానం ఇవే ఎక్కువైపోయాయి కదూ. నా జీవితంలో వాళ్ళందరూ ఉన్నా నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే అందరూ ఉన్నా నాకెవరూ లేనట్టే అనిపిస్తోంది. అందుకే నీకోసం అందరినీ వదులుకొని వచ్చాను. నువ్వు మాత్రం రాలేదు. ఈ రాత్రి గడిచిపోతే మళ్ళీ నిన్ను కలుస్తానన్న నమ్మకం నాకు లేదు. నాకిష్టం లేని మనిషితో నా జీవితాన్ని పంచుకోవాలి. అంతకన్నా చనిపోవడమే మంచిది. నేను బ్రతికుండగా నా ప్రేమ నీకు అర్థం కాలేదు. కనీసం నా చావు చూసాకైనా నా ప్రేమ నీకు అర్థం అవుతుందేమో. నువ్వు వెళ్ళకపోతే జరిగేదేంటో అర్థమైందా? ఎవరి కోసమో నువ్వు చేసే త్యాగం అర్చన ప్రాణమా?
నీ త్యాగానికి సన్మానాలు జరగవు పూజారి. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన అర్చన నీకు ఎప్పటికీ కలవలేనంత దూరం అయిపోతుంది. వెళ్ళు పూజారి, టైం లేదు. అర్చనని కాపాడుకో, నీ ప్రేమని గెలిపించుకో. నన్ను క్షమించండి సుభద్రవదన. నా వల్ల మీకు కష్టం రాదు. మీ అన్న చెల్లెల మధ్య గొడవ రానివ్వను, రాదు అని మాటిచ్చాను. కానీ మాట కోసం ఆలోచిస్తే అక్కడో ప్రాణం పోతుంది. నా వల్ల మీలో ఎవరూ నష్టపోకూడదు. ఇప్పటికీ నా ఉద్దేశం అదే. కానీ నేను వెళ్ళలేదంటే మీరు సంతోషపడతారు. అడ్డు రాలేదు కాబట్టి మీ అన్నయ్య గారు సంతోషపడతారు. కానీ మీ చెల్లెలి ప్రాణం పోతుందండి అక్కడ. నన్ను ప్రేమించిన పాపానికి నా వలన ఓ ప్రాణం పోవడం, అది మీ కుటుంబంలో ఒక ప్రాణం పోవడం నాకిష్టం లేదు. ఇలా చేయటం తప్పు కాదని నా మనసు చెప్తోంది. అందుకే తెగించేసి అర్చన కోసం వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేను రాగలనో లేదో నాకు తెలియదు. మీ మాట కాదని వెళ్ళినందుకు రేపు మీరు కూడా నన్ను ఇంటికి రానివ్వకపోవచ్చు. కానీ ఒకటి, నేను అర్చనని 12 గంటలలోపు కలవకపోతే తను చనిపోతుంది. మేం కలవకుండా ఉన్నంత మాత్రాన మీరు కలుస్తారా అని అడిగితే దానికి మీ దగ్గర సమాధానం లేదు. లేని అవకాశాల గురించి ఆలోచిస్తూ ఉన్న మనిషిని, నా కోసం ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్న మనిషిని దూరం చేసుకోదలుచుకోలేదు. మీలాంటి మంచి మనిషికి దూరం కావడం నాకు బాధగా ఉన్నా తప్పటం లేదండి. నేను మిమ్మల్ని బాధ పెట్టను అంటూనే చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం నాకు బాధగా ఉన్నా తప్పటం లేదు.
అనుకున్నట్టు మీ అన్నయ్య మీరు కలవాలి. మీరందరూ సంతోషంగా ఉండాలి. ఆ దేవుడు దయతలిచి అర్చన నేను ఒకటి కావడం వల్ల రేపు మీరందరూ ఒకటి కాగలిగితే అదే నా అదృష్టంగా భావిస్తాను. చెప్పినా వినకుండా అర్చన వెళ్ళిపోయింది. ఇప్పుడు పూజారితో తను ఊరు దాటిపోయిందంటే ఆయన పరువు పోతుంది. నాకు తెలిసి కూడా అర్చనని ఊరు దాటకుండా ఆపలేదు అంటే మరో తప్పు చేసిన దాన్ని అవుతాను. తనని ఆపాలి. ఈ ఇంటి పరువు కాపాడాలి. కోడలిగా అది నా ధర్మం. కానీ ఎలా? ఎవరికి చెప్పాలి? అత్తయ్య గారికి చెప్పలేను. అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకెవరు 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 అర్చనని ఆపగలరు? సుభద్ర గారు. సుభద్ర గారికి చెప్తే సుభద్ర గారే కరెక్ట్. సుభద్ర గారు, సుభద్ర గారు, సుభద్ర గారు. సుభద్ర గారు, సుభద్ర గారు, సుభద్ర గారు, సుభద్ర గారు. ఏంటి శిరీష? శిరీష, ఏంటిది? శిరీష, ఈ గాయాలేంటి? ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి? దీని గురించి వదిలేయండి. అర్చన అర్చనకేమైంది? అర్చన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? నేనెంత చెప్తున్నా వినకుండా నా బ్రతుకు నా ఇష్టం, నా ప్రేమను గెలిపించుకుంటానంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? అవును. నాకు తెలిసి పూజారి అర్చన కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్టున్నారు.
త్వరగా వెళ్ళి వాళ్ళని ఆపండి సుభద్ర గారు. ఊరు నిద్రలేచేలోపు వాళ్ళింట్లో ఉండాలి. లేదంటే ఆయన ఇంటి పరువు పోతుంది. ఆయన పరువు పోతుంది. అర్చన వెళ్ళిపోవాలనుకున్నా పూజారి వెళ్ళడు. దానికి అన్నయ్య మాట అంటే లెక్కలేదు. పూజారికి నా మాట అంటే గౌరవం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అర్చన ఎక్కడికి పోదు. అలా అని చూస్తూ ఊరుకోలేం. అసలు పూజారి ఉన్నాడో లేదో చూడండి. చెప్తున్నాను కదా శిరీష, పూజారి ఎక్కడికి పోడు. పూజారి నాకు మాటిచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అన్న చెల్లెల మధ్య దూరం పెరిగే పని నేను చెయ్యను అని. కాబట్టి ధైర్యంగా ఉండు. ఒకసారి చూడండి సుభద్ర గారు. నేను చూడమేంటి? రా, నువ్వే చూద్దువు గాని. రా చూడు. పూజారి, పూజారి అంటే పూజారి కూడా అర్చనతో కలిసి వెళ్ళిపోతున్నాడా? నన్ను నాకిచ్చిన మాటని మర్చిపోయి పూజారి ఇలా చేశాడా? లేదు, వాళ్ళు వెళ్ళకూడదు. నా అన్నయ్య పరువు ఈ ఊరు దాటకూడదు. వాళ్ళని నేను ఆపుతాను. శిరీష, ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఒక్క విషయం, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మా అన్నయ్యకి తెలియకూడదు. మా అన్నయ్యకి తెలిస్తే తట్టుకోలేడు. తెలిసేలోపు నేను వాళ్ళని తీసుకొస్తాను. అంతవరకు మేనేజ్ చేయి ప్లీజ్. పాపం, అత్తయ్య గారు ప్రశాంతంగా నిద్రపోతుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడ? సుభద్ర దగ్గరికి వెళ్ళి. సుభద్ర దగ్గరికి వెళ్ళావా? ఏ? అది 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 ఏంటమ్మా, ఏంటా కంగారు? ఏమైంది? మాట్లాడవేంటమ్మా? ఏం జరిగింది? అత్తయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. ఏమైందమ్మా? ఎవరికేం కాలేదు కదా? ఎవరికేం కాలేదు కానీ ఈ ఇంటి గౌరవం గడప దాటి వెళ్ళిపోతోంది. గౌరవం గౌరవం గడప దాటి వెళ్ళిపోవడం ఏంటమ్మా? నన్ను క్షమించండి అత్తయ్య. ఎవరికీ తెలియకుండా ఆపాలని నేనెంతో ట్రై చేశాను. కానీ నా మాట వినకుండా ఇదిగో నన్ను ఇలా కొట్టి వెళ్ళిపోయింది. అయ్యో, ఏంటమ్మా ఈ గాయం? ఎవరు ఎవరు కొట్టారు నిన్ను? ఎవరు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి? అర్చన. అర్చన అర్చన వెళ్ళిపోయిందా? అర్ధరాత్రి పూట అదెక్కడికి వెళ్ళిందమ్మా? తెల్లవారితే పెళ్లి చూపుల్లో కూర్చోవాల్సి వస్తుందని, నచ్చితే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, తను ప్రేమించిన పూజారితో ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని అర్చన అర్ధరాత్రి బ్యాగ్ సర్దుకొని బయలుదేరింది. అప్పటికి నేనెంతో సర్ది చెప్పాలని ట్రై చేశాను. దానివల్ల మీ అన్నయ్య గౌరవం పోతుంది, మన కుటుంబ గౌరవం పోతుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ
నా మాట వినకుండా వెళ్ళిపోయింది. ఏంటమ్మా ఇది? ఇలాంటి పని చేసిందేంటి? దానికి ఏం పిచ్చి పట్టిందమ్మా? ఏనాడన్నా ఇంట్లో ఇలాంటి జరిగిందా? పద్ధతి అంటే ఈ ఇంటి పేరు చెప్పుకుంటారు, పరువు అంటే ఈ ఇంటి పేరు చెప్పుకుంటారు. మన పరువు తీయడానికే పుట్టిందమ్మా ఇది. అర్ధరాత్రి పూట అది గడప దాటి వెళ్ళిన విషయం నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య. సుభద్ర గారికి చెప్పాను, వాళ్లను నేను ఆపుతానని సుభద్ర వెళ్లారు. కానీ అర్చన వెళ్లిన విధానం, వెళ్లిన పద్ధతి చూస్తుంటే తన మాట వింటుందన్న నమ్మకం నాకు లేదు. ఏమైందమ్మా దానికి? ఎందుకు ఇలా చేస్తుంది? దానికి వాళ్ళ అన్న గురించి తెలుసు కదా. వాడు ఈ ఊరిలో 10 మందికి న్యాయం చెప్పే స్థానంలో ఉన్నాడు. అలాంటి వాడి చెల్లెలు ఎవరితోనో లేచిపోయిందంటే వాడికి ఎంత అవమానం. అదైనా ఆలోచించే పని లేదా దానికి? మన గురించి ఆలోచించి మన మాట వినే స్థితిలో అర్చన లేదత్తయ్యా. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ విషయం వాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అది ఎక్కడుందని వెతకాలి. వాడు లేస్తే ఏమని సమాధానం చెప్పాలి? తన ప్రేమని కాదన్నారని మీ చెల్లెలు తను ప్రేమించిన వాడితో ఊరు వదిలి వెళ్ళిపోవడానికి ఊరి చివర దేవాలయంలో సిద్ధంగా ఉంది.